వీరరాఘవరెడ్డి వీరరాఘవరెడ్డి చేసినటువంటి ఆ దౌర్జన్యం ఏదైతే ఉందో ఆ భగవంతుని దయ వల్ల ఆయన్నే వీడియో చేసిండు వాళ్ళ టీంకి సంబంధించినటువంటి ఏదో బ్లాగ్స్ ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఛానల్లో అది అప్లోడ్ చేశారు. అమ్మాయిల్ని వాడాడు. ఓకే, లైక్ జార్జ్ సోరస్ టెక్నిక్స్. దాంట్లో వారు ఏవైతే భౌతికంగా దాడి జరిగినటువంటి అవి ఉన్నాయో అవి మట్టు కట్ చేసి పెట్టారు. బట్ దాంట్లో దొరికింది ఏంటి అంటే మనోడు బయట ఉంటే మరి మిగిలిన వీడియో పెట్టకపోతుండే కావచ్చు, వాళ్ళ టీం కాబట్టి ఆ బ్రెయిన్ అంత ఉపయోగించకుండా నెక్స్ట్ మళ్ళీ ఉగాదికి వస్తాము అని చెప్పేసి ఆయన బెదిరించినటువంటిది ఓన్లీ కొట్టిన మాటగా తీసేశారు. అది మిగిలిన అంతా పెట్టారు. ఆయన దొరికిండ్రు, లోపల వేసారు, తంతున్నారు. బట్ అక్కడ ఏంటంటే ఇదే వీరరాఘవరెడ్డి ఆ తర్వాత ఇంకొక అతను కేడిఆర్ అని కూడా ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఒక వీడియో నాకు పంపించారనమాట చాలా మంది. అన్న ఏందన్న స్ట్రింగ్ వినోద్ అన్నతో ఉన్నారన్న వీళ్ళు అని చెప్పేసి. స్ట్రింగ్ వినోద్ అన్నతో ఉన్నారు అన్నప్పుడు నాకు సమాధానం తెలుసు, నేను చెప్పిన వాళ్ళకు. బట్ మీ ద్వారా సమాధానం కావాలి. అసలు వీరరాఘవరెడ్డి గారు, స్ట్రింగ్ వినోద్ గారు అసలు అదంతా చేపించిందే నేను అనేటోళ్ళు ఉన్నారు. ఆ వ్యవస్థ వెనక ఉండేది నేను అంటున్నారు జనాలు. థంబ్నెయిల్ చూసి డిసైడ్ చేసే బ్యాచ్ అన్న ఇది. థంబ్నెయిల్లో ఇట్లా కెమెరా పెట్టుకుని ఏం తెలియదండి అయ్యా అని ఇట్లుంటుంది చూసారా, దాన్ని చూసుకుని ఈయన ఇట్లా చేతులు కట్టుకుని కూర్చోరండి చూసి ఈయన ఏదో సెక్స్ ర్యాకెట్లు దొరికిన రేంజ్లో చూస్తారు జనాలు. అట్లా చూసి ఆనందం పొందే వాళ్ళు ఉంటారు. జస్ట్ థంబ్నెయిల్ లోపల ఎంత వ్యవస్థ ఉంది, ఎంత మ్యాటర్ ఉంది అనేది వీళ్ళంతా అన్ని చూడరు. వాళ్ళు అన్ని పాడ్కాస్ట్లు నిజం దగ్గరికి అంత దగ్గరికి రారు. చెల్లె బ్యాచ్కి వస్తారు. మన బాలాజీ చిలుకూరు స్వామి అనుగ్రహం వల్ల ఇలాంటిది తక్కువ ఉంది. అంటే చిలుకూరు స్వామికి వచ్చిన సపోర్ట్ ఎక్కువ ఉంది, రాఘవరెడ్డికి తక్కువ ఉంది. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద టీమ్. ఆయన మనతో ఉన్నప్పుడన్నా మనకి మనగుడి ఫౌండేషన్ అని ఒక టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దాంట్లో టెంపుల్స్ ని పునరుద్ధరించే దాంట్లో కేడిఆర్ గారు కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. నాకు వాళ్ళు ఫోన్ చేసి కేడిఆర్ గారితో కలుగు, ఇతనితో కొలాబ్ అయి కొంచెం పని చేయండి. సరే, కేడిఆర్ గారిని కలిసే మీటింగ్లో ఆయన రాఘవరెడ్డి గారిని తీసుకొచ్చారు. అట్లా తెలుసు నాకు. అదర్వైజ్ ఆయన త్యాగరాజు పాటలు ఇవన్నీ పాడేటప్పుడు అమ్మ ఏంద్రా ఇది అనుకుంటాం కదా మనం. తొలి పరిచయంలో మనకేం తెలుసు. ఆయన చెన్నై మ్యూజిక్ అకాడమీలో గోల్డ్ మెడలిస్ట్. నాకు చాలా రెస్పెక్ట్ ఉండేదన్న అప్పట్లో. ఆ పాటలు అవన్నీ పాడేటప్పుడు ఒకసారి స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం హిందుత్వ వాళ్ళతోనే తిరిగేవాడన్న. చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఆయన ఫ్రెండ్స్. స్టేజ్లో మాట్లాడిపించేవాళ్ళు. ఆయన అనర్గళంగా ఇట్లా స్పీచ్ ఎత్తుకునేవాడు, త్యాగరాజు పాటలు పాడేవాడు. బాగుంది అక్కడ దాకా, లైఫ్ కూడా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఐడియా ఇవన్నీ కూడా మనం గోత్రం వీడియో ఇవన్నీ తీసినాం. ఆ కాన్సెప్ట్, ఆ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ వరకు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఒక రెడ్డి అనే అతను మంగళోని చీప్గా చూస్తున్నప్పుడు ఆ మంగళోడు రెడ్డి ఒకటే గోత్రము, మీరు ఈక్వల్ గా చూడండి అని చెప్పే వీడియో అది. ఇదేంది ఇది ఇంత చీప్ యాక్టివిటీ. ఇది చేసిన తర్వాత ఆయన మీద నాకు రెస్పెక్ట్ పోయి పట్టుకుని తన్నేలాగా ఉంది. అది మొత్తం అందరినీ సిగ్గుచేటయ్యేలాగా చేశాడు.